రాష్ట్రానికి కచ్ అలాగే బేరుబారి అనే ప్రాంతం పాకిస్తాన్కి ఇవ్వాలి అంటే పెద్ద ఎత్తున దాన్ని వ్యతిరేకించి దేశవ్యాప్తంగా కచ్ వ్యతిరేక ఆందోళన చేయడం జరిగింది. మన దేశానికి సంబంధించిన ఆక్సాచిన్ ప్రాంతం 1960లో చైనా ఆక్రమిస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్లమెంట్ లో గర్జించడం జరిగింది. నెహ్రూ గారు మన భూభాగాన్ని వాళ్ళ ఆక్రమిస్తుంటే ఏం చేస్తున్నావు, ఏ దిక్కులు చూస్తున్నావు అని చెప్పి గట్టిగా మాట్లాడటం జరిగింది. నెహ్రూ గారు లేచి ఆక్సాచిన్ అంటే ఎందుకు పనికిరాని భూమి, అక్కడ గడ్డి మొల కూడా పెరగని ప్రాంతం, అది మనతో ఉంటే ఏమిటి పోతే ఏమిటి అని చెప్పి చాలా ఎద్దేవా చేయడం జరిగింది. అప్పుడు పార్లమెంటేరియన్ గా ఉన్న మహావీర్ చాగి గారు అన్నారు, నెహ్రూ గారు మీ తలకాయ మీద ఒక వెంట్రుక మొక్క కూడా లేదు, నువ్వు దేశానికి పనికిరావా అని చెప్పి అడగటం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారు, భారత్ ఏక్ జమీన్ కా టుకడా నహీ జీతా జాతా రాష్ట్ర పురుష్ హై, इसका कंकर कंकर में शंकर है, बिंदु बिंदु में गंगा माँ है, ये अर्पण की भूमि है, तर्पण की भूमि है, नंदन की भूमि है, अभिनंदन की भूमि है, इसके लिए जिएंगे और इसके लिए मरेंगे, और मरने की बात हमारी अस्थि जब गंगा में बहती है कोई कान लगा के सुनता है तो एक ही आवाज आता है, भारत माता की जय అని గట్టిగా పార్లమెంట్ లో అద్భుతమైన కవిత చెప్పి, భారతదేశం అంటే ఒక మట్టి గడ్డ కాదు, అది జగజ్జనని రాష్ట్ర పురుషుడు, అటువంటి ఒక భారత మాతని నువ్వు అంత చులకనగా చూస్తున్నావు, ఒక మట్టి గడ్డగా చూసే నీ యొక్క ఆలోచన తప్పు అనే విధంగా ఆయన మాట్లాడి ప్రసంగించి అద్భుత కవిత ద్వారా ఇవాళ కూడా మనందరికీ ప్రేరణ ఇచ్చే విధంగా ఆయన ప్రసంగించడం. అలాగే 1962లో ఈ దేశానికి చైనా దాడి చేసి చైనాని అది ఆక్రమించడం జరిగింది. 1961లోనే అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్లమెంట్ లో చెప్పారు, భారతదేశం తన సైనిక శక్తిని పెంచుకోవాలి, పక్క దేశాలన్నీ కూడా మన పైన ఖరీదు చేసి మన యొక్క భూభాగాన్ని ఆక్రమిస్తున్నాయి, మన సైనిక శక్తిని పెంచుకోవాలంటే లేదు లేదు, అందరూ మన స్నేహితులు, అందరూ మన బాయి ఎవరు మన పైన దాడి చేయరన్నారు. हम चले थे विश्व भर को शांति की संदेश देने, किंत जिसको बंद समझा आ गया वह प्राण लेने, शक्ति की हम की उपेक्षा की उसी का दंड पाया, శక్తిని మనం ఉపేక్షించాం, దాని కారణంగానే మనం నష్టపోయాం, చైనా మన పైన దురాక్రమణ చేసింది, దాని కారణంగా మన దేశం అత్యంత దారుణమైన ఓటమి వాళ్ళు మనకి ఏర్పడింది, మన సైనికులందరూ కూడా చాలా నిర్వీర్యంగా మారారు. కనుక దేశంలో సైనిక శక్తి కావాలి, ఈ దేశానికి యాటమ్ బాంబు కావాలి, వి వాంట్ యాటమ్ బాంబ్ అని చెప్పి దేశవ్యాప్తంగా భారతీయ జనసంఘ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయించాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అది కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ అన్నారు, ఈయన ఫ్యాసిస్ట్ ఆలోచన కలిగిన వ్యక్తి, ఈయన హిట్లర్ తరహాగా ఈ దేశాన్ని మార్చాలని చెప్పి జాతీయవాద అంశాలను తీసుకొని జనాల్ని రెచ్చగొడుతున్నారు, బాంబు రావటం కారణం అన్నం దొరుకుతుందా అని చెప్పి చాలా మంది ఎద్దేవా చేశారు. కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పిన మాట ఏంటంటే, శక్తిశాలిగా దేశం ఉండకపోతే అందరూ మనం బలహీనంగా చూస్తారు, ఇవాళ చైనా కాదు చిన్న చిన్న దేశాలు కూడా మన పైన దాడి చేస్తాయి, తప్పనిసరిగా ఈ దేశానికి బాంబు కావాలి, మనం ఒక అప్రతిహత శక్తిగా భారతదేశం ఆవిర్భవించాలి, ఆ విధంగా ఆవిష్కరణ చేయాలి, కనుక తప్పనిసరిగా అణువాయుధం కావాలన్నారు. కనుకనే అటల్ బిహారీ వాజ్పేయి గారు 1998లో రెండోసారి ప్రధానమంత్రిగా అయిన వెంటనే చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, పోఖ్రాన్లో 5 అణు విస్ఫోటనాలు చేసి భారతదేశాన్ని అణుశక్తి దేశంగా నిలబెట్టడం జరిగింది. కేవలం అదే కాదు, అణుశక్తి దేశంగా నిలబడి ఎవరు అడగకుండానే మనం వెళ్ళి నో ఫస్ట్ యూస్ ట్రీటీ మీద సంతకం పెట్టాం, న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ మీద సంతకం పెట్టాం. మనం ఎవరైనా మనపై దాడి చేస్తే ప్రతి దాడి చేయడానికి మాకు శక్తి ఉండాలి, కనుక మా దగ్గర బాంబు ఉండాలి. చైనా దగ్గర, రష్యా దగ్గర, అమెరికా దగ్గర బాంబులు పెట్టుకొని మనం బెదిరించే ఆ యొక్క బెదిరింపులకి మేము లొంగమని చెప్పి గట్టిగా చెప్పడానికి ఆ యొక్క అణుబాంబు విస్ఫోటనం చేసి భారతదేశాన్ని ఒక శక్తిశాలి దేశంగా నిలబెట్టిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు.